ఓం శివశక్త్యా యుక్తో యది భవతి శక్తః ప్రభవితుం న చేదేవం దేవో న ఖలు కుశలః స్పందితుమపి అతస్త్వామారాధ్యాం హరిహర విరించాదిభిరపి ప్రణంతుం స్తోతుం వా కథమకృత పుణ్యః ప్రభవతి. ఓం సర్వవేదాంత సిద్ధాంత గోచరం తమగోచరం గోవిందం పరమానందం ప్రణతోస్మి జగద్గురుం. జగద్గురు శంకరాచార్యుల వారు వివేక చూడామణి ద్వారా మొదట ఏం చెప్తున్నారు? మోహం జహి, మోహాన్ని వదిలిపెట్టు అని చెప్పి అన్నారు. మోహం ఎట్లొస్తుంది అనుకున్నాం? దేహధార సుతాదిషు, అంటే శారీరకమైనటువంటి మోహం, తత్సంబంధమైనటువంటి భార్యాజనిత మోహం, తత్సంబంధమైనటువంటి పుత్రాది వ్యామోహం. ఈ వ్యామోహాలన్నీ ఉన్నాయి. ఆ మోహాన్ని జయిస్తే తప్ప పరమ పదమైనటువంటి మోక్షాన్ని పొందలేము అని చెప్పి అన్నారు. దాంట్లో మొదటిది ఏమిటి? దేహం. ఈ దేహం గురించినటువంటి వాస్తవ స్వరూపం మనకు తెలియాలి. ఇప్పుడు ఒక పిల్లవాడు ఐస్ క్రీమ్ తింటూ ఉన్నాడు. ఆ ఐస్ క్రీమ్ పాలతో తయారు చేస్తాడని అనుకుంటూ ఉన్నాడు. వాడు చాలా రుచిగా ఉంది కాబట్టి తింటూ ఉన్నాడు. లేదురా, అందులో కెమికల్స్ కలుపుతారు, అది ఆరోగ్యానికి హానికరం అని మనం చెబుతాం. చెబితే వాడు వినడు. నువ్వు కొనివ్వాల్సి పడుతుందని ఇవన్నీ చెప్తున్నావు అని అంటాడు. ఇప్పుడు వాడికి ఏం చేస్తామంటే మనం ఒకసారి ఆ యూనిట్ తీసుకెళ్తాం, దాన్ని తయారు చేసేటువంటి యూనిట్కి. వాళ్ళు అపరిశుభ్రంగా రకరకాలైనటువంటి కెమికల్స్ కలుపుతూ వాటినన్నిటినీ తయారు చేయడం చూశాడు అనుకోండి పిల్లవాడు. అప్పుడు ఏమవుతుంది? వానికే అర్థమైపోతుంది, అవును నాన్నగారు చెప్పింది నిజమే, ఇచ్చి ఇంత అపరిశుభ్రమైనటువంటి ఇంత కలుషితమైనటువంటి ఐస్ క్రీమ్నా నేను తింటున్నాను ఇంతకాలం అనేటువంటి ఆలోచన వాడికి వస్తుంది. వచ్చిన తర్వాత ఇంకా నువ్వు తినద్దని చెప్పాల్సిన అవసరం లేదు, అతడే ఆపేస్తాడు. ఆపేయడమే కాకుండా ఇంకా ఎవరైనా తింటుంటే వాడు కూడా చెప్తాడు, బాబు దాన్ని ఇలా తయారు చేస్తారా నాయన అని, అందుకని మీరు కూడా తినకండి అని చెప్తాడు. అంటే ఒక వస్తువు యొక్క వాస్తవ స్థితిని అవగతం చేసుకుంటే దాని మీద వ్యామోహం పోతుంది. ఇది ప్రాక్టికల్ గా సాధ్యమయ్యేటువంటి విధానం. కాబట్టి వ్యామోహాన్ని వదిలేయచ్చునానంటే వాస్తవం తెలిస్తే వదిలేయచ్చు. ఒకంతో మనం స్నేహం చేస్తూ ఉంటాం, వాడంటే మనకి ఇష్టం, కానీ వాడు దొంగను మోసగాడను తెలిసిందనుకో, ఎవరో ఒకరు చెప్పినారనుకో, ఊరుకోరా నువ్వు లేనిపోని చెప్తావు వాడి మీద అని చెప్పి అంటాం. ఒకవేళ స్టేషన్కి తీసుకెళ్లి వాడి మీద రికార్డ్ అయ్యేటువంటి కేసులు 2 చూపించాడు అనుకున్నాం, అప్పుడు ఏం చేస్తాం? మెల్లగా వంతు స్నేహాన్ని వదులుకుంటాం. అంటే మనసు ఎవరో చెబితే కాదు, దానంతట అది తెలుసుకుంటే త్వరగా వదిలేస్తుంది. ఎవరైనా చెబితే కూడా వింటుంది, ఆ చెప్పేటువంటి వాళ్ళు ఆత్మీయులైనప్పుడు వింటుంది, లేదని చెప్పలేదు. కానీ అది ఇంకా త్వరగా తెలుసుకోవాలంటే దాని అనుభవం లేక రావాలి. ఇప్పుడు శంకరాచార్యులు ఏం చేస్తున్నారంటే ఈ శరీరం మీద ఉండేటువంటి మోహాన్ని పోగొట్టడం కోసం శరీరం యొక్క వాస్తవ స్థితిని తెలియజేసేటువంటి
ప్రయత్నం చేస్తూ ఉన్నారు. శరీరం అంటే ఏంది? ఇంకా ఏం చెప్పారు? అసలు శరీరం మీకు కనిపిస్తాండేటువంటి శరీరం త్వక్కు అంటే చర్మం, మాంసం, రక్తం, మేధ, మధ్య, ఎముకలు మొదలైనటువంటితో కూడుకొని దీని నిండుగా మలమూత్రాలు ఉన్నాయి. ఇదయ్యా నువ్వు ఏ శరీరాన్ని చూసి అయితే ఆకర్షితుడు అవుతున్నావో, ఏ స్త్రీమూర్తిని చూసి అయితే నువ్వు చాలా అందంగా ఉందని అనుకుంటున్నావో, ఆమె శరీరం యొక్క పరిస్థితి ఇది. ఇప్పుడు చెప్పు, అందంగా ఉందా అని స్వామివారి ప్రశ్న. ఇంకా కొంచెం లోతుకెళ్ళి అసలు ఇదంతా ఎలా ఏర్పడింది అనుకుంటున్నావు? ఈ శరీరం, దీనికి చర్మము, మాంసము, ఎముకలు ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి అనుకుంటున్నావు? వాటి వివరాలు కూడా చెప్తాను అని చెప్పి, పంచీకృతేభ్యో భూతేభ్యః స్థూలేభ్యః పూర్వకర్మణ సముత్పన్నమిదం స్థూలం భోగాయతనమాత్మనః అవస్థా జాగరస్తస్య స్థూలార్థానుభవో యతః స్థూలేభ్యః స్థూలమైనటువంటి ఇవన్నీ, స్థూలం అంటే కంటికి కనిపిస్తూ ఉండేటువంటివి ఇవన్నీ. ఏవి? త్వక్కు, మాంసం, రుధిరం, స్నాయువు, ఇవన్నీ ఈ కండలు, ఎముకలు, రక్తము ఇవన్నీ కంటికి కనిపిస్తూ ఉన్నాయి. ఇవి స్థూల శరీరం. సముత్పన్నం ఇదం స్థూలం. ఈ స్థూల శరీరం పూర్వకర్మణ సముత్పన్నం, పూర్వకర్మ చేత ఏర్పడింది. పూర్వకర్మ చేత ఏర్పడింది అంటే ఒక కారణం చెప్తున్నాడు. దీనికి ఒక కారణం ఉంది. నిమిత్త కారణం అంటారు దీన్ని. పూర్వకర్మ చేత ఏర్పడింది. ఇది నిమిత్తం. ఎందువల్ల ఇది ఏర్పడింది అంటే పూర్వకర్మ వల్ల ఏర్పడింది. ఎలా ఏర్పడింది అంటే భూతేభ్యః భూతేభ్యః స్థూలేభ్యః స్థూల భూతాల నుంచి ఏర్పడింది. ఏవా స్థూల భూతాలు? ఎటువంటి స్థూల భూతాలు అంటే పంచీకృతేభ్యో భూతేభ్యః స్థూలేభ్యః. పంచీకృతం చేయబడినటువంటి అంటే 5గా విభజించబడినటువంటి స్థూల పంచభూతాల చేత. ఇదేమిటి? ఉపాదాన కారణం. ఉపాదానం అంటే పదార్థం. ఈ శరీరం ఏర్పాటు కావడానికి ఒక పదార్థం కావాలి, ఒక చైతన్యం కావాలి. ఇది ఎందుకు ఏర్పడాలి? ఎలా ఏర్పడాలి? ఎందుకు ఏర్పడింది అంటే పూర్వకర్మలను అనుభవించడానికి ఏర్పడింది. పూర్వకర్మల యొక్క కారణం చేత ఏర్పడింది. ఆ ఉత్తమ కర్మలు అయితే ఉత్తమ శరీరం, ఉత్తమ కర్మలుగా నీచ కర్మలు అయితే నీచ శరీరం. అది మానవ శరీరమా, జంతు శరీరమా, పక్షి శరీరమా అనేది కాదు ఇక్కడ. క్రిమికీటక శరీరం అయినా సరే దానికి కూడా కారణం పూర్వకర్మ. అంటే పూర్వకర్మలు ఉన్నాయి. మరి శరీరం స్థూలంగా కనిపించాలి కదా, అంటే దీనికి ఒక పదార్థం కావాలంటే అవి పంచభూతాలు. ఏవేవి? భూమి, వాయువు, ఆకాశం, అగ్ని, జలం. ఈ 5 పంచభూతాలు. ఈ 5 పంచభూతాలతో శరీరం ఏర్పాటైపోతుందా? కాదు. అవి పంచీకరణ జరగాలి. పంచీకరణ జరిగినటువంటి పంచభూతాలతో అని చెప్పంటారు. అంటే కుండ ఎట్టా తయారవుతుంది? మట్టితో తయారవుతుంది. మట్టి ఒకటే ఉంటే కుండ తయారైపోతుందా? మట్టిని తెచ్చుకుంటాం.
అందులో నీళ్లు కలుపుతాం. మట్టి భూమి, నీళ్లు కలిపినాం జలం. దీంతో తయారు చేసినాం కుండని. తయారు చేసిన తర్వాత దాన్ని ఆరబెట్టాం. ఆరడానికి గాలి. తర్వాత దాన్ని నిప్పులో వేసి కాల్చాం. అగ్ని. ఇప్పుడు కుండ సిద్ధమైంది. ఈ మొత్తం వ్యవహారం జరగడానికి ఖాళీ స్థలం కావాలి. అది ఆకాశం. కాబట్టి ఇక్కడ ఒక కుండ తయారైందంటే దానికి కారణం ఏమై ఉంటది? పంచభూతాలు కారణమై ఉంటాయి. ఈ 5 కలిస్తేనే ఏ పదార్థమైనా ఏర్పడుతుంది. మరి శరీరానికి కూడా మట్టే కారణమా అంటే మట్టే కారణం. అది మూల పదార్థం. మనకు కావలసినటువంటి మినరల్స్, వైటమిన్స్, పిండి పదార్థాలు, మాంసకృత్తులు, క్రొవ్వు పదార్థాలు, ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయంటే అన్ని భూమి నుంచే వస్తాయి. అవి మూల పదార్థాలు. ఓర్ అదేం చేస్తాం? ఆ ఓర్ని ఇప్పుడు మిక్స్ చేస్తున్నాం, కలుస్తుంది. దీంట్లో భూమి ఉందా శరీరంలో? ఉంది. భూమి నుంచి వచ్చినటువంటివే ఈ చర్మము, ఎముకలు, తరువాత కండలు, ఇవన్నీ. ఎట్లా? ఇవన్నీ ఆహారం వల్ల వచ్చాయి. శరీరం ఆహారం యొక్క వికారం. ఆహారం యొక్క వికారమే శరీరం. ఆహారం ఏమిటి? భూమి యొక్క పరిణామం ఆహారం. భూమి ఆహారంగా పరిణామం చెందుతుంది. ఆహారం శరీరంగా పరిణామం చెందుతుంది. అది మనం గుర్తుపెట్టుకోవాలి. భూమి ఆహారంగా ఎట్లా పరిణామం చెందుతుంది? భూమి తన మిగిలినటువంటి 4 భూతాలను తనలో కలుపుకొని ఆహారంగా పరిణామం చెందుతుంది. విత్తనం ఉంది, నేలలో వేశాం, మొలకొస్తుందా? రాదు. దానికి నీళ్లు పెట్టాలి. అంటే రెండో భూతం కలిసింది. అది మొలక రావాలంటే ఏం ఉండాలి? దానికి సూర్యరశ్మి తగలాల చెట్టు కావాలంటే. అంటే వేడి తగిలింది. దానికి గాలి ఉండాల అది బ్రతకాలంటే. అది పెరగాలంటే స్థలం ఉండాలి, స్పేస్ ఉండాలి, ఖాళీ స్థలం. కాబట్టి ఒక మొక్క తయారు కావాలంటే దానికి పంచభూతాల యొక్క అవసరం ఉంది. ఒక క్రిమి పుట్టాలి అంటే దానికి పంచభూతాల యొక్క అవసరం ఉంది. అట్లాగే మానవ శరీరానికి కూడా పంచభూతాల యొక్క అవసరం ఉంది. అవి ఎటువంటివంటే పంచీకృతేభ్య భూతేభ్య. పంచీకృతమైనటువంటి అంటే ఒకదానితో ఒకటి కలిసినటువంటి అని. ప్రతి ఒక్కటి 5గా మారిపోవడం పంచీకృతం. ప్రతి ఒక్కటి 5గా మారు. ప్రతి ఒక్కటి 5గా ఎట్లా మారుతుంది అంటే 5 కలిసి 1గా మారుతాయి దాని అర్థం. 1 5గా మారిపోవడం అంటే అర్థం ఏంటంటే 5 కలిసి 1 కావడం. ఎట్లయినా ఒకటే కదా. 1 5గా ఉంది అన్నా 5 కలిసి 1గా ఉన్నాయన్నా ఒకటే కదా. ఎట్లా అవుతుంది అంటే భూమి ఉంది. భూమిని ఏం చేస్తాం? మనం హాఫ్ చేస్తాం, 1/2 చేస్తాం భూమిని. 1/2 చేస్తే ఆ ఒక భాగాన్ని తీసుకుంటాం. ఒక భాగాన్ని తీసుకుంటాం. అది ఆ తీసుకున్నటువంటి ఒక భాగాన్ని మళ్ళీ 4 భాగాలు చేస్తాం. 4 భాగాలు చేస్తాం. 1/4, 1/4, 1/4. ఇట్లా 4 భాగాలు చేస్తాం. 4 భాగాలు చేసిన తర్వాత ఏం చేస్తాం? అట్లాగే అగ్నిని తీసుకుంటాం. 4 భాగాలు చేస్తాం. అట్లాగే నీళ్లను తీసుకుంటాం. దాంట్లో సగాన్ని 4 భాగాలు చేస్తాం. అట్లాగే వాయువుని సగాన్ని 4 భాగాలు చేస్తాం. ఆకాశాన్ని సగాన్ని 4 భాగాలు చేస్తాం. ఇప్పుడన్నిట్లో సగం సగం ఉంది కదా, 4 భాగాలు కాకుండా.
అది స్థూల భాగం. అపంచీకృతం, పంచీకృతం చేయనటువంటిది. ఇప్పుడు ఏం చేస్తాం? భూమిలో ఉండేటువంటి 4 భాగాల్లో ఒక భాగం అట్లే పెడతాం. ఈ భూమిలో ఉండేటువంటి సగాన్ని 4 చేసినామే, ఈ 4ని పక్కకు తీసుకొని జలానికి, అగ్నికి, వాయువుకు, ఆకాశానికి ఇచ్చేస్తాం. అట్లాగే జలంలో నుంచి ఆ 4ని తీసి మిగతా 4కి పంపిణీ చేస్తాం. ఇప్పుడు మొత్తం ఏమవుతుంది చూడండి, 1/2 భూమి ఉంటది. ఆ భూమిలో మిగిలినటువంటి 1/2లో 1/4 లేదా 1/8 అనుకోండి, మొత్తంగా చెప్పడానికి 1/8 జలం, 1/8 అగ్ని, 1/8 వాయువు, 1/8 ఆకాశం ఉంటది. అట్లాగే జలం తీసుకున్నప్పుడు 1/2 జలం ఉంటది, 1/8 భూమి, 1/8 అగ్ని, 1/8 ఆకాశం, 1/8 వాయువు ఉంటది. అంటే ఏమైంది? ప్రతి భూతంలోనూ అది సగం ఉంది, మిగిలిన సగం 4 ఉన్నాయి. అది మనం గుర్తుపెట్టుకోవాల్సింది. దీన్ని పంచీకరణ అంటాం. అలా ఏర్పడినటువంటివి, అలా ఏర్పడినటువంటి సృష్టి ఏర్పడుతుంది వాటితో. ఈ పంచీకరణ చెందినటువంటి పంచభూతాలతో. పంచీకృతేభ్యో భూతేభ్య స్థూలేభ్య, అవి స్థూలమైనటువంటివి. అవి సూక్ష్మ అంశాలు కాదు, స్థూల అంశాలు, కంటికి కనిపించేటువంటివి అని అర్థం. కాబట్టి పంచీకృతేభ్య భూతేభ్య స్థూలేభ్య, పంచీకృత స్థూల భూతములు ఇవి ఉపాదాన కారణము. కుండను తయారు చేయడానికి మట్టి ఉపాదాన కారణం. మట్టి యొక్క పరిణామం కుండ. అయితే మట్టి ఉంటే సరిపోదు, ఆ కుండను చేసేటువంటి జ్ఞానం ఉండాలి, చైతన్య శక్తి ఉండాలి. ఆ చైతన్య శక్తి, ఆ జ్ఞానానికి నిమిత్త కారణం అని పేరు. అంటే చైతన్యం యొక్క వివర్తం. వివర్తం అంటే ఇంకో రూపం, అయితే అది పరిణామం కాదు. తర్వాత చైతన్యం యొక్క వివర్తం, మట్టి యొక్క పరిణామం కొండ అని చెప్పాలి. కొండని ఎట్లా చెప్తాం? అది చైతన్యం యొక్క వివర్తము, మట్టి యొక్క పరిణామం. అట్లాగే శరీరం ఏం చెప్తాం? పంచభూతాల పరిణామం, చైతన్యం యొక్క వివర్తం. ఏమా చైతన్యం? ఆ కాన్షియస్నెస్ ఏంటి ఇక్కడ? పూర్వకర్మలు. ఆ పూర్వకర్మల యొక్క వివర్తం. అపూర్వకర్మణ సముత్పన్నం, పూర్వకర్మల చేత ఉత్పన్నమైనటువంటి ఇదం స్థూలం, ఈ స్థూల శరీరం భోగాయతనం. భోగాయతనం అంటే భోగాలను అనుభవించడానికి స్థానమైనటువంటిది. ఆయతనం అంటే స్థానం. భోగాయతనం అంటే భోగాలను అనుభవించడానికి స్థానమైనటువంటిది. దేని యొక్క ఏది అనుభవించేది? ఏది? ఆత్మనః. అనుభవించేది జీవుడు. జీవాత్మ తన పూర్వకర్మలను అనుభవించడానికి కావలసిన పనిముట్టు ఈ స్థూల శరీరం. పూర్వకర్మలను అనుభవించాలి ఎవరు? ఆత్మనః. ఇక్కడ ఆత్మ అంటే జీవుడు. జీవాత్మ పూర్వకర్మల్ని అనుభవించాలి. శరీరం లేక వచ్చిన తర్వాత జీవుడే. అంతకుముందు రాకముందు ఎట్లున్నాడు? సూక్ష్మంగా ఉన్నాడు. శరీరం లేక వచ్చిన తర్వాత స్థూలం అవుతాడు. కాబట్టి ఈ సూక్ష్మ రూపంలో ఉండేటువంటి జీవాత్మ యొక్క పూర్వకర్మలను అనుభవించడానికి ఒక్క శరీరం కావాలి.
అది ఏ శరీరం కావాలి అంటే ఏ కర్మ ఉందో దానికి అనుకూలమైనటువంటి శరీరం. అది కుక్క శరీరం అయితే ఈ కర్మను అనుభవించడానికి సరిపోతుంది అంటే కుక్క శరీరం వస్తుంది. ఏనుగు శరీరం అయితే ఈ కర్మను అనుభవించడానికి సరిపోతుంది అంటే ఏనుగు శరీరం వస్తుంది. మానవ శరీరం అయితే ఈ కర్మను అనుభవించడానికి సరిపోతుంది అంటే మానవ శరీరం వస్తుంది. కాబట్టి ఏ శరీరం వస్తుంది అనేది కర్మను అనుసరించి ఉంటది అంతే. కానీ ఏ శరీరం అయినా దేని నుంచి వస్తుంది అంటే పంచీకృతమైనటువంటి పంచభూతాల నుంచి వస్తుంది. ఏ శరీరం అయినా దాని నుంచే వచ్చేటప్పుడు అందరికీ ఒకే శరీరాలు రావచ్చు కదా అని అంటే పూర్వకర్మను అనుసరించి మారిపోతుంది. ఒకే ఒకే ప్లాస్టిక్ మెటీరియల్ నుంచి మనం రకరకాలైనటువంటి వస్తువుల్ని తయారు చేసుకుంటాం. ఇప్పుడు దాని మూల పదార్థం మారలేదు, వస్తువు మారింది. ఒక దాంతో బకెట్ తయారు చేసుకున్నాం, ఒక బిందె తయారు చేసుకున్నాం, ఏదో ఒక ప్లేట్ తయారు చేసుకున్నాం, ఇవన్నీ తయారు చేసుకుంటూ ఉన్నాం. అప్పుడు ఏమైనాయి? వస్తువులు మారినాయి, వస్తువుల యొక్క రూపం మారింది, వస్తువుల యొక్క ఉపయోగం మారింది. కానీ దాన్ని తయారు చేసినటువంటి మూల పదార్థం మారలేదు. అది మనం గుర్తుపెట్టుకోవాల్సింది. తయారు చేసినటువంటి మూల పదార్థం మారలేదు. మూల పదార్థం ఏమిటి? పంచీకృత పంచభూతాలే మూల పదార్థం. సమస్త స్థూల సృష్టికి, స్థూల జగత్తుకు పంచీకృతమైనటువంటి పంచభూతాలు మూల పదార్థాలు. మరి ఈ వివిధమైనటువంటి రూపాలకు కారణం ఏమిటి అంటే పూర్వకర్మలు. దాని ప్రయోజనం ఏదో దానికి అనుకూలమైనటువంటి రూపాన్ని మనం తయారు చేస్తాం. నీళ్లు తెచ్చుకోవాలనుకున్నప్పుడు బిందె తయారు చేసుకుంటాం. నీళ్లు త్రాగాలి అనుకున్నప్పుడు గ్లాస్ తయారు చేసుకుంటాం. నీళ్లు పట్టుకోవాలి అనుకున్నప్పుడు బకెట్ తయారు చేసుకుంటాం. వాటిని ముంచుకోవాలి అనుకున్నప్పుడు జగ్గు తయారు చేసుకుంటాం. అంటే ప్రయోజనాన్ని బట్టి రూపాన్ని మార్చేసాం. కానీ అన్నిటికీ మూల పదార్థం మారలేదు. కాబట్టి పూర్వకర్మలను అనుసరించి ఆత్మ, జీవాత్మ అనుభవించడానికి భోగాయతనం, భోగం కోసం స్థూలం భోగాయతనం, స్థూల శరీరం భోగాయతనంగా మారుతుంది. స్థూల శరీరం అనుభవించడానికి కావలసినటువంటి ఒకానొక స్థానంగా మారిపోతుంది. కాబట్టి మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే పైన చెప్పినట్టు ఈ మూత్ర పురీషాలతో నిండి ఉన్నటువంటి ఈ శరీరం ఎందుకు ఏర్పడింది అంటే ఇది నీ పూర్వకర్మలను అనుసరించి ఏర్పడింది. ఇది పంచీకృత పంచభూతాల చేత ఏర్పడింది. అంటే పంచీకృత పంచభూతాల చేత ఏర్పడింది అంటే అర్థం ఏంటి? నువ్వు నా శరీరం నా శరీరం అని అనుకుంటాడావు కదా, నీది కాదు అని చెప్పడానికి. యు ఆర్ నాట్ ద ఓనర్. ఈ పదార్థం నీది కాదు, కర్మ మాత్రమే నీది. పదార్థం నీది కాదు, కర్మ మాత్రమే నీది. పూర్వకర్మణ అన్నాడు కదా, అది నీదే. పంచీకృత భూతేభ్య అన్నాడు కదా, కాబట్టి శరీరం నీది కాదు. శరీరం నీది కాదు. మనం ఇదివరకే చెప్పుకున్నట్టున్నాం. ఏమిటంటే మనం అన్నదానం చేయాలని అనుకున్నాం. ఒక పుణ్యక్షేత్రంలో అన్నదానం చేయాలని అనుకున్నాం. ఆ ఊరికి వెళ్ళాం. మనం ఏమి చెయ్యాలనుకుంటామో అంటే పులిహోర పెరుగన్నం ఇద్దాం అనుకున్నాం అనుకోండి. దానికి కావాల్సినటువంటి సరుకులు కొంటాం.
లేదు వెజిటబుల్ పలావ్ పెడదాం అనుకున్నాం అనుకోండి, దానికి కావాల్సినటువంటి సరుకులు కొనుక్కుంటాం. లేదు అన్నం పప్పు పెడదాం అనుకున్నాం అనుకోండి, దానికి కావాల్సినటువంటి సరుకులు కొంటాం. కాబట్టి ఏ సరుకులు కొన్నాము అనే దేన్ని అనుసరించి ఉంది? దేన్ని అనుసరించి ఉంది అంటే మన సంకల్పాలను అనుసరించి ఉంది. ఇవి పూర్వకర్మలను అనుకున్నాం. ఇప్పుడు వీటన్నిటిని వండుకోవడానికి పాత్రలు కావాలి. ఏం చేస్తాం? పాత్రలు కొనం, ఎక్కడి నుంచో తెచ్చుకుంటాం. మేము అన్నదానం చేయాలనుకుంటున్నాము అని అంటే, ఆ ఎదురుగా ఉండే ఇంటి ఆయన ఒక పాత్ర ఇస్తాడు, పక్కింటి ఆయన ఒక పాత్ర ఇస్తాడు, ఆ పక్కింటి ఆయన ఒక పాత్ర ఇస్తాడు. ఒక 5 ఏళ్ళ వాళ్ళు 5 పాత్రలు ఇచ్చారు. ఆ 5 పాత్రల్లో మనం వండుకున్నాం, మనం కూడా తిన్నాం, మనం చేయాలనుకున్న అన్నదానం చేసాం. ఇప్పుడు ఏం చేయాలా? ఎవరి పాత్రలు వాళ్ళకి ఇచ్చేసి వెళ్ళిపోవాలా. ఇప్పుడు పాత్ర మీద నీకు హక్కు ఉందా? లేదు. కానీ పాత్ర ద్వారా నువ్వు ప్రయోజనాన్ని పొందావా లేదా? పొందావు. ఆ పాత్రను అనుభవించినావా లేదా? అనుభవించినావు. అట్లాంటిదే శరీరం కూడా. భూమి, వాయువు, ఆకాశం, అగ్ని, జలం, ఈ 5 పక్కింటోళ్ళు. వాళ్ళు తలా ఒక పాత్ర ఇచ్చారు. భూమి స్థూల శరీరాన్ని ఇచ్చింది. నీరేం చేసింది? ఇందులో ఉండేటువంటి రక్తము మొదలైనటువంటి ద్రవ పదార్థాలను ఇచ్చింది. గాలి ఏం చేసింది? దీనికి ప్రాణం పోసింది. అగ్ని ఏం చేసింది? దీంట్లో జఠరాగ్నిని రగులుకొల్పి ఈ శరీర పోషణకు కావలసినటువంటి జీర్ణ వ్యవస్థను ఇచ్చింది. ఆకాశం ఏం చేసింది? దీనికి మనస్సునిచ్చి సంకల్ప వికల్పాలు కావడానికి కావలసినటువంటి శక్తినిచ్చింది. ఇట్లా అవన్నీ అన్ని ఇచ్చాయి. కాబట్టి ఈ శరీరం ఎవరిది? వండి, అన్నాన్ని వండి అన్నదానం చేసేంతసేపు నువ్వు ఆ పాత్రల్ని వాడుకోవచ్చు. అన్నదానం అయిపోయిన తర్వాత శుభ్రంగా కడిగి ఎవరి పాత్ర వాళ్ళకి ఇచ్చేసి వెళ్ళిపోవాలి. ఎందుకు ఇచ్చేయాలి? నీది కాదు కాబట్టి. అదే చెప్తున్నాడు ఇక్కడ నాయన, పంచీకృతేభ్యో భూతేభ్య స్థూలేభ్య సముత్పన్నమిదం స్థూలం శరీరం. ఇదం స్థూలం శరీరం. ఈ స్థూల శరీరము సముత్పన్నం, ఉత్పన్నమైంది. ఎక్కడి నుంచి? పంచీకృత స్థూల పంచభూతాల నుంచి ఉత్పన్నమైంది. కాబట్టి ఇది వాళ్ళదే గాని నీది కాదు. ఇది వాళ్ళదే గాని నీది కాదు. కాబట్టి దీని మీద నీకు వ్యామోహం ఉండడానికి వీల్లేదు. వ్యామోహం ఉండడానికి వీల్లేదు. అన్నదానం అంతా అయిపోయిన తర్వాత పాత్రలను కూడా ఎత్తుకొని వచ్చేదానికి కుదరదు. ఎత్తుకొని పోవాలని అనుకున్నావంటే ఏమవుతావు? దొంగ అవుతావు. వాళ్ళు కూడా సిద్ధంగా ఉన్నారడా నువ్వు దొంగిలించుకొని పోవడానికి. వాళ్ళు లేకుండా ఉంటే వాళ్ళ కన్ను కప్పి ఎత్తుకొని పోవచ్చు. వాళ్ళు కూడా వచ్చి కూర్చొని ఉండారు. అన్నదానం అయిపోతేనే ఎవరి పాత్ర వాళ్ళు తీసుకొని వెళ్ళిపోదామని. మనకు స్వామి చెప్తుంటారు ఏమిటంటే, ఒక అతను హరికథ చెప్తూ ఉన్నాడట. హరికథ చెప్తూ ఉంటే అందరూ వెళ్ళిపోయారు, ఒకే ఒక్కడు కూర్చొని ఉన్నాడట. ఆ నిర్వాహకుడు వచ్చి, అయ్యా నువ్వు ఎంత శ్రద్ధాళువు, ఎంత శ్రద్ధగా వింటున్నావు, చివరి దాకా కూర్చొని ఉన్నావు అని అంటే, అది కాదు నాయనా, ఆ హరిదాస్ కూర్చొని ఉండడే ఆ కింద ఉండేటువంటి చాప మాది. ఆయన ఆపినాడంటే దాన్ని తీసుకొని పోదాం అనేసి కూర్చొని ఉండాను అని చెప్పి అన్నాడట. అట్లా ఈ శరీరం పంచభూతాలది. ఈ దానికోసం కాసుకొని ఉన్నాయి. ఆ సమయం వచ్చినప్పుడు ఏం చేస్తది? వాయువుని వాయువు తీసుకునేస్తుంది, అగ్నిని అగ్ని తీసుకుంటది, జలాన్ని జలం తీసుకునేస్తుంది, మట్టిని మట్టి తీసుకునేస్తుంది, ఆకాశాన్ని ఆకాశం తీసుకుంటది. నీ ప్రమేయం ఏం లేదు.
ఆ పూర్వ కర్మణ, ఆ సంకల్పించినటువంటి కర్మ ఏదైతే ఉందో అన్నదానం చేయడం అనేది, అది అన్నదానం అయిపోయిన తర్వాత కూడా పాత్రలు ఉన్నీలేండి అని చెప్పి అన్నాం అనుకోండి. "ఓ, అన్నదానం అయిపోయింది కదా, పాత్ర పెట్టుకొని ఏం చేస్తాం, మాది మాకు ఇచ్చేయి" అని చెప్పి తీసుకొని వెళ్ళిపోతారు. కాబట్టి నువ్వు ఏ సంకల్పం కోసమైతే జన్మ తీసుకున్నావో ఆ సంకల్పం నెరవేరేంత వరకు, ఆ కర్మ ఫలితం అనుభవించేంత వరకు, పూర్వకర్మల్ని భోగించడం కోసం ఇదం స్థూల శరీరం పంచీకృతేభ్యో పంచభూతేభ్య సముత్పన్నం, ఉత్పన్నం ఉత్పన్నమైంది. అయితే భోగాయతనం అన్నాడు కదా, ఆ భోగి ఎవరు? ఇది అనుభవించడానికి ఏర్పడినటువంటి శరీరం అన్నాడు కదా, అనుభవించేవాడెవడు? వాడే అసలైన నువ్వు. వాడే అసలైన నువ్వు. అది మర్చిపోయావు నువ్వు. వాడే అసలైనటువంటి నువ్వు. నువ్వేమనుకుంటున్నావు? శరీరం నేను అనుకుంటున్నావు. అది చెప్తున్నది గురువు గారు ఇక్కడ. శంకరాచార్యుల వారు చెప్పాలనుకున్నది ఏమిటంటే, ఆత్మనః నేను, నేను అనుభవించడానికి, ఆత్మ అంటే తాను, నేను అని అర్థం. నేను నేను అని నువ్వు అంటున్నావే, అదే ఒరిజినల్ నువ్వు. కానీ నువ్వేమనుకుంటున్నావు? నేనంటే శరీరం అని అనుకుంటున్నావు. అది కాదు నువ్వు. ఈ శరీరం ద్వారా సుఖ దుఃఖాల్ని అనుభవించేవాడు నువ్వు. శరీరం నువ్వు కాదు అని. మరి భోగాలను అనుభవించాలి అంటే ఏం ఉండాలి? భోగాలను అనుభవించాలంటే అవస్థ జాగరస్తస్య స్థూలార్థానుభవో యతః. ఈ అర్థాన్ని స్థూల అర్థాన్ని అంటే కంటికి కనిపిస్తూ ఉన్నటువంటి ఈ పదార్థాన్ని, ఏ పదార్థం అది? శరీరం. ఈ శరీరం, దాన్ని అనుభవించడానికి యతః ఏదైతే ఉందో దాన్నే జాగరహ అవస్థ అని, దాన్ని జాగ్రత్త అవస్థ అన్నారు. జాగ్రత్త అవస్థ అంటే మేల్కొన్నావు, నీకు తెలుస్తూ ఉంది. ఎవరికి తెలుస్తూ ఉంది? ఎవరికి తెలుస్తుంది? ఆత్మనః, జీవునికి తెలుస్తూ ఉంది. జీవాత్మకు తెలుస్తూ ఉంది. మేల్కొనున్నప్పుడు నీకు ఆకలేసింది. ఆకలి అని అంటుంది, నాకు ఆకలిగా ఉంటుంది. ఆకలిగా ఉంటున్నది దేనికి? దేనికి ఆకలిగా ఉంది? జీవునికి, శరీరాన్ని ఆశ్రయించి ఉన్నటువంటి జీవునికి. అన్నం ఎవరికి వేసావు? అన్నం ఎవరికి పెట్టావు? శరీరానికి పెట్టావు అన్నం. శరీరానికి అన్నం పెట్టావు, జీవుడు శాంతించాడు. విచిత్రంగా లేదు? శరీరానికి నీళ్ళు ఇచ్చావు, జీవునికి దప్పిక లేదు. విచిత్రంగా లేదు? నీళ్లు ఎవరికి ఇస్తున్నావు? శరీరానికి ఇస్తున్నావు. అన్నం ఎవరికి పెడుతున్నావు? శరీరానికి పెడుతున్నావు. జీవుడు శాంతిస్తున్నాడు. ఎందుకు అంటే, నాయన, జీవుడు ఏమనుకుంటున్నాడంటే శరీరమే నేను అనుకుంటున్నాడు. అందువల్ల శరీరానికి ఏం కావాలనో అదంతా నాకు కావాలి అని జీవుడు అనుకుంటున్నాడు. దీన్ని మోహం అంటున్నాం. అది శంకరాచార్యులు వారు. నీకు ఆకలి అయిందంటే నువ్వు తినాలి. తినడానికి నీకు ఒక పరికరం కావాలి, అది శరీరం. నీకు దప్పిక అయిందంటే నువ్వు త్రాగాలి, దానికి ఒక పరికరం కావాలి, అది భోగాయతనం. భోగాయతనం శరీరం. ఆత్మనః భోగాయతనం శరీరం. జీవుని యొక్క భోగాయతనం అంటే సుఖ దుఃఖాలని అనుభవించేటువంటి కారణమే శరీరం. అది అనుభవించాలంటే స్పృహలో ఉండాలి. జీవుడు స్పృహలో ఉండాలి. సుషుప్తిలో ఉండేటప్పుడు అనుభవిస్తాడా?
సుషుప్తిలో ఉండేటప్పుడు అనుభవిస్తాడా? తెలియడం లేదు. తెలియడం లేదు. ఎందుకు? అక్కడ ఈ శరీరం నాది అనేటువంటి భావన లేదు. మేలుకున్న తర్వాత వస్తా ఉంది, నేను మేల్కొన్నాను అని, హాయిగా నిద్రపోయినాను. అంటే ఈ తాదాత్మ్య సంబంధం ఎంతసేపు ఉన్నది అంటే జాగ్రత్త అవస్థలో ఉన్నది, స్వప్నావస్థలో ఉన్నది. జాగ్రత్త అవస్థలో కాలికి ఒక చిన్న ముళ్ళు తగిలింది అనుకున్నాం, వెంటనే బాధపడతాడు, దుఃఖపడతాడు, ఏడుస్తాడు, నొప్పి అంటాడు. ఇప్పుడు సుషుప్తి అవస్థలో ఉన్నాడు. అప్పుడు తెలియదు. ఏం చేస్తారు? మత్తు ఇంజెక్షన్ ఇచ్చేస్తారు శరీరానికి. శరీరాన్ని మత్తులో పెడతారా, మనసును మత్తులో పెడతారా? శరీరాన్ని మనసులో మత్తులో పెడతారు. ఎక్కడ ఆపరేషన్ చేయాలనో అక్కడ ఇంజెక్షన్ ఇచ్చినారనుకోండి, ఆ భాగం ఏమవుతుంది? మత్తులోకి వెళ్ళిపోతుంది. ఆ భాగాన్ని ఏం చేస్తున్నారు? దాని మీద తాదాత్మ్య సంబంధాన్ని తీసేస్తున్నారు. ఆ తాదాత్మ్య సంబంధాన్ని తీసేసినప్పుడు ఏమవుతుంది? అది నీది కాదు, నీకు సంబంధం లేనట్టు ఉంటది. నీ ముందరనే నీ శరీరాన్ని కోసి దాన్ని కుట్లేస్తారు. నీకు నొప్పి లేదు. ఎందుకు లేదు అంటే ఆ భాగం మీద నీకు తాదాత్మ్య సంబంధం లేదు. కాబట్టి నువ్వు ఎప్పుడైతే మేల్కొని ఉంటావో, ఆ మేల్కొని ఉండేటువంటి అవస్థ నీకు స్థూలానుభవాన్ని ఇస్తుంది. నీకు అనుభవం కావాలంటే జాగ్రత్త అవస్థ కావాలి, లేదా స్వప్నావస్థ కావాలి. సుషుప్తిలో నీకేం అనుభవం లేదు. ఇది ఎందుకు చెప్తున్నాడు? జాగ్రత్త అవస్థలో మాత్రమే ఉండేటువంటి శరీరం ఇది అని చెప్తున్నాడు. దీని మీద మోహం ఎందుకు? అవస్థ జాగరస్తస్య స్థూలార్థానుభవం యతః. ఈ స్థూలార్థానుభవం అనేది జాగ్రత్త అవస్థలో ఉంది. స్వప్నావస్థలో ఉందా అంటే స్థూలార్థానుభవం ఉండదు. ఈ పెన్ ఉంది, ఇది నాకు నచ్చింది లేదా నచ్చలేదు అనేది ఎప్పుడు చెప్తాం? నేను మేల్కొని ఉన్నప్పుడే. నా కల్లోకి ఇది వస్తుందా? నా ప్రమేయం ఉంటుందా? ఇది నా కల్లోకి వస్తే బాగుండు అని అనుకున్నాం అనుకోండి, వస్తుందా? అలా రావడానికి నా ప్రమేయం ఏమన్నా ఉందా? ఏమి లేదు. అక్కడ నా ప్రమేయంతో సంబంధం లేకుండా కల వస్తుంది. అక్కడ నేను అనుభవించేది ఏది? నేను కోరుకున్నది కాదు. ఇక్కడ నేను కోరుకున్నది అనుభవిస్తాను. నాకు ఉప్మా తినాలని అనిపించింది అనుకోండి, ఉప్మా ఆర్డర్ ఇస్తాను, తింటాను. ఇది జాగ్రత్త అవస్థలో సాధ్యం అవుతుంది. నేను ఈరోజు కల్లో ఉప్మా తినాలనుకున్నాను అనుకోండి, అసలు తిన్నట్టు కలే రాకపోవచ్చు. కాబట్టి స్వప్నావస్థ మీద జీవుని యొక్క అధికారం ఏమీ లేదు. సుషుప్తిలో ఏమీ లేదు. కాబట్టి అనుభవించడం ఎక్కడ? స్థూలార్థానుభవం ఎక్కడ? ఇది స్థూలార్థం అనిపించేటువంటి వస్తువు. ఈ స్థూల పదార్థం యొక్క అనుభవం ఎక్కడ ఉంటది? జాగ్రత్త అవస్థలోనే ఉంటది. జాగరహ, మేల్కోనున్నప్పుడు. మేల్కోనున్నప్పుడు స్థూలార్థానుభవం ఉంటది. కాబట్టి జీవునికి ఏ అవస్థలో స్థూలార్థానుభవం ఉంటుందో దానికి జాగ్రత్త అవస్థ అని పేరు. అది స్వప్నంలో ఉండదు, అది సుషుప్తిలో ఉండదు, స్థూలార్థానుభవం ఉండదు. ఇప్పుడు స్థూలార్థానుభవం ఉండేదే జాగ్రత్త అవస్థ. స్థూలార్థం కిందకి దేహం వస్తుందా?
వస్తుంది, దార వస్తుంది, సుతుడు వస్తారు. కాబట్టి ఇవన్నీ ఏంటి? స్థూలార్థాలు. ఈ స్థూలార్థాలన్నీ ఎప్పుడున్నాయి? జాగ్రత్త అవస్థలో మాత్రమే ఉన్నాయి. కాబట్టి వాటి యొక్క అస్తిత్వం పరిమితమైనటువంటిది. ఆ పరిమితమైన అస్తిత్వం కలిగిన వస్తువు మీద వ్యామోహం తగదు. దేర్ఫోర్ మోహం జహి, మోహాన్ని వదిలిపెట్టు. మూత్ర పురుషాలతో నిండింది, మోహం జహి. పంచీకృత పంచభూతాలతో ఏర్పాటైంది, మోహం జహి. పూర్వకర్మల వల్ల సముత్పన్నం, మోహం జహి. ఇది భోగాయతనం, మోహం జహి. ఇది జాగ్రత్త అవస్థకు పరిమితమైనటువంటిది, మోహం జహి. ఇన్ని కారణాలు చెప్తున్నారు మనం వ్యామోహాన్ని వదిలేయడానికి. శరీరం మీద వ్యామోహాన్ని వదిలేయడానికి ఇన్ని కారణాలు చెప్తున్నారు. ఈ కారణంతో వదులు, ఈ కారణంతో వదులు. ఇది సత్యం. దీన్ని తెలుసుకో, దీన్ని తెలుసుకొని వదిలేయి, దీన్ని తెలుసుకొని వదిలేయి. కాబట్టి ఏదో ఉంది, ఏదో ఉంది అని అనుకోవద్దు. ఏముందో స్పష్టంగా తెలుసుకో. అప్పుడు అది పట్టుకోదగిందా వదిలేదగిందా అనేది నీకు తెలుస్తుంది. మనం ఒక పదార్థాన్ని కొనుక్కోండి తినడానికి, అది తినదగిందో లేదో నీకు తెలియదు, కొత్త నీకు అది. ఇప్పుడు దాన్ని ఏం చేస్తాం? దాని ఇంగ్రీడియంట్స్ చూస్తాం, దాంట్లో ఏమేం పదార్థాలతో దాన్ని తయారు చేశారు అని. దా ఇంగ్రీడియంట్స్ అంతా తినగలిగినవి అనుకో, తినడానికి యోగ్యమైనటువంటివి అనుకో, తింటే ఏమి ఇబ్బంది లేదు అని. అప్పుడు ఈ పదార్థాన్ని కూడా తింటాం, దాని తయారైనటువంటి పదార్థం. ఇప్పుడు దాంట్లో విషం కూడా ఉందనుకున్నాం ఆ ఇంగ్రీడియంట్స్ లో, అప్పుడు మనం తింటామా? తినం. సార్ రంగు బాగుంది తినేస్తాం సార్, వాసన బాగుంది తినేస్తాం సార్ అని అంటామా? రుచి బాగుంది తినేస్తాం సార్ అని అంటామా? తినకూడదే, అది విషం, అంతే, తినకూడదు. కాబట్టి రంగు, రుచి, వాసన ఇవన్నీ ఉంటాయి. దేనికి? స్థూల శరీరానికి ఉంటది, రంగు ఉంటది, ఆకర్షణ ఉంటది. జీవుడు అనుభవించడానికి ఏర్పాటైంది కాబట్టి ఆకర్షణీయంగానే తయారై ఉంటది. సృష్టి అంతా ఎందుకు ఇంత ఆకర్షణీయంగా ఉంటదంటే జీవుడు అనుభవించాలి కాబట్టి. అందుకని ఆకర్షణీయంగానే తయారవుతుంది సృష్టి. వాట్ ఈజ్ రాంగ్ ఇన్ ఇట్? దాంట్లో ఏమి ఇబ్బంది లేదు. కాకపోతే ఏం చేయాలా జీవుడు? వాడి కర్మను వాడు అనుభవించి యథాస్థానంలో ఉన్నదాన్ని ఉంచేసి వెళ్ళిపోవాలి. అది దాని అర్థం. దాని మీద వ్యామోహం ఉండకూడదు. వ్యామోహం ఉంటే ఏం చేస్తాడు? దాన్ని వశపరుచుకోవాలని, దాచిపెట్టుకోవాలని ఏవో చేస్తాడు. భూమి ఉంది, దున్నుకో, పైరు చేసుకో, తిను, వదిలే, వెళ్ళిపో. నీకు శక్తి ఉన్నంత నువ్వు దున్నుకో, నీకు కావాల్సినంత నువ్వు పండించుకో, నువ్వు తిను, మిగిలింది ఇంకెవడో దున్నుకుంటాడు. వ్యామోహం ఏంది? నాకు 10 ఎకరాలు కావాలి, 15 ఎకరాలు కావాలి, 20 ఎకరాలు కావాలి, 200 కావాలి, 2000 కావాలి, 5000 ఎకరాలు కావాలి. దీన్ని ఏమంటాం? వ్యామోహం అంటాం. ఏం చేసుకుంటావు నువ్వు? 2000 ఎకరాల్లో వరి పండించినావు, తింటావా? తినవు. మళ్ళీ దాన్ని ఏం చేస్తావు? అమ్ముతావు. అమ్ముతావు, ఏదో చేస్తా అంటావు. దాన్ని ఎంత దాచిపెట్టుకుంటావు? తింటావా? తినవు. స్థూలార్థానుభవం ఎంత ఎంతుంటే నువ్వు అనుభవిస్తావు, అది ఇక్కడ చెప్తున్నది. అందువల్ల మోహం ఏం చేస్తదంటే మహామృత్యుం యాంతి, నీకు మహామృత్యువును కలుగజేస్తది మోహం. ఆ మహామృత్యువును కలుగజేస్తదని చెప్పడం కోసం ఇవన్నీ చెప్తున్నాడు. కాబట్టి స్థూలార్థాన్ని నువ్వు అనుభవించేది ఎంత, దాని క్వాంటిటీ ఎంత అనేది నీకు తెలియాలి అంటాడు. తర్వాత
బాహ్యేంద్రియైః స్థూల పదార్థ సేవాం స్రక్చందనస్త్యాది విచిత్ర రూపాం కరోతి జీవః అయమేతదాత్మనా తస్మాత్ ప్రశస్తిర్వపుషోస్య జాగరే. జీవః జీవాత్మ బాహ్యేంద్రియైః స్థూల పదార్థ సేవాం కరోతి. జీవుడు స్వయం జీవ జీవుడు స్వయం తనంతకు తానుగా ఏం చేస్తాడు? ఏతదాత్మన ఏతదాత్మన ఈ ఈ ఆత్మ అనేటువంటి పదం పై శ్లోకంలో జీవుడు అనే అర్థంలో ప్రయోగించారు గురువు గారు. భోగాయతనం ఆత్మన అన్నప్పుడు అక్కడ ఆత్మ అంటే జీవాత్మ, ఇక్కడ ఆత్మ అంటే శరీరం అని అర్థం. శరీరం అని అర్థం ఇక్కడ. కాబట్టి జీవ స్వయమేవ, జీవుడు స్వయంగా ఏతదాత్మన ఈ స్థూల దేహంతో ఈ స్థూల దేహంతో అంటే మొత్తం శరీరంతో అని అర్థం. ఈ స్థూల దేహంతో ఏతదాత్మన ఈ స్థూల దేహంతో అంటే శరీరంతో అనుభవించడం. బాహ్యేంద్రియై ఇంద్రియాలతో అంటే శరీరమునందలి ఏతదాత్మన స్థితం ఈ శరీరంలో ఉండేటువంటి బాహ్యేంద్రియై బయటకు కనిపిస్తూ ఉన్నటువంటి ఇంద్రియాలు. ఇంద్రియాలు ఎన్ని రకాలు? 2 రకాలు, బాహ్యేంద్రియాలు, అంతరింద్రియాలు. అంతరింద్రియం ఏమిటి? అంతఃకరణం, మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం. ఇవి అంతరింద్రియం, ఇన్నర్ సెన్సెస్. అవుటర్ సెన్సెస్ ఏంటి? బాహ్యేంద్రియాలు ఏంటి? 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు, మొత్తం 10 దశేంద్రియాలు. వీటితో ఈ దశేంద్రియాలతో స్థూల పదార్థ సేవాం కరోతి. స్థూల పదార్థ సేవ అంటే అనుభవం, స్థూల పదార్థాలని అనుభవించడం జరుగుతుంది. స్థూలార్థానుభవం అన్నాడు కదా, జాగ్రత్త అవస్థలో స్థూలార్థానుభవం కలుగుతుంది అని పైన చెప్పాడు కదా. ఆ స్థూలార్థానుభవం ఎలా కలుగుతుంది అంటే ఇంద్రియాల ద్వారా కలుగుతుంది. ఇంద్రియాల ద్వారా కలుగుతుంది. ఇది 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 పెన్ అని ఎట్లా కలిగింది? ఎట్లా తెలిసింది? ఈ కంటితో చూసాం. స్థూల పదార్థం యొక్క అనుభవం ఇది. అది చాక్లెట్ అని ఎలా తెలుస్తుంది? అది రుచిగా ఉందని ఎలా తెలుస్తుంది? చల్లగా ఉందని ఎలా తెలుస్తుంది? వెచ్చగా ఉందని ఎలా తెలుస్తుంది? బాహ్యేంద్రియైకి. కాబట్టి స్థూల పదార్థాన్ని సేవించేటప్పుడు దాని ద్వారా సుఖము లేదా దుఃఖము అనేది జీవునికి బాహ్యేంద్రియైకి మరి స్థూల పదార్థాలు ఏమిటి? స్థూల పదార్థాలు అంటే ఎలాంటివి? స్రక్, చందన, స్త్రీ ఆది విచిత్ర రూపం. బాహ్య పదార్థాలు ఏమిటంటే స్రక్, పూల దండలు. స్రక్ అంటే పూల దండ. చందనం అంటే గంధం, లేపనాలు, అలంకారాలు, ఆభరణాలు, ఇవన్నీ మనం తీసుకోవాలి. స్రక్ అంటే పూలమాల. పూలమాల ఎందుకు వేస్తాం? అలంకారానికి వేసుకుండేటివి అని అన్నప్పుడు ఆభరణాలన్నింటినీ తీసుకోవాలి స్రక్ అన్నప్పుడు. నెక్లెస్ వేసుకున్నాను, బ్రాస్లెట్ పెట్టుకున్నాను, రింగ్ పెట్టుకున్నాను, చెవులకు కమ్మలు ఉన్నాయి, ముక్కుకు ముక్కరు ఉంది, అన్నీ తీసుకోవాలి.
ఈ ఆభరణాలు. తరువాత చందన, స్నానం చేయించాను, దానికి యార్లీ సోప్ వాడాను శరీరానికి, దానికి సెంటు కొట్టుకున్నాను, గంధం పూశాను, ఇంకేదో సుగంధ ద్రవ్యాలు పూశాను. అలంకారాలు, ఆభరణాలు, అలంకారాలు. స్త్రీ ఆది, స్త్రీ ఆది, స్త్రీ మొదలైనటువంటి. ఈ స్త్రీ అన్నప్పుడు తర్వాత వచ్చేటువంటి దార, తర్వాత వచ్చే సుతాది, అవన్నీ. ఈ ఈ విచిత్ర రూపం స్థూల పదార్థం. ఈ స్థూల పదార్థాలన్నీ చిత్ర విచిత్ర అంటే రకరకాల స్థూల పదార్థాలను బాహ్యేంద్రియాల ద్వారా సేవిస్తూ ఉంటాడు. సేవాం కరోతి. ఎప్పుడు ఎప్పుడు జాగ్రత్త, జాగ్రత్త అవస్థలో, అవస్థ జాగరస్తస్య స్థూలార్థానుభవం. ఈ అనుభవం అంతా ఎప్పుడు వస్తుంది? జాగ్రత్త అవస్థలో వస్తుంది. ఈ వస్తువులతో, స్థూల పదార్థాలతో అనుభవం అంతా జాగ్రత్త అవస్థలో వస్తుంది. కాబట్టి జాగరే తస్మాత్ ప్రశస్తి వపుష అస్య జాగరే. జాగ్రత్త అవస్థలో వపుష, ఈ శరీరానికి, అస్య వపుష, జీవుని యొక్క శరీరానికి, తస్మాత్ ఆ స్థూల పదార్థాలని అనుభవిస్తూ ఉంటాడు కాబట్టి ప్రశస్తి అస్తి, ప్రశస్తి ఏర్పడింది, ప్రసిద్ధి ఏర్పడింది. జీవితం అంటే, అనుభవం అంటే మనకు జాగ్రత్త అవస్థ యొక్క అనుభవాన్నే మనం పరిగణలోకి తీసుకుంటాం. ప్రశస్తి అంటే, ఒక వ్యక్తి ప్రశస్తమైనటువంటి వాడు అంటే వాడు ఎలా కలగంటాడాడో కాదు, ఎలా నిద్రపోతాడాడో కాదు, వాడు ఎలా జాగ్రత్త అవస్థలో ఏమేమి అనుభవిస్తాడాడు అనేటువంటిదే ప్రశస్తి. అంతే కదా? జాగ్రత్త అవస్థలో ఏమేమి ఉన్నాయి, ఏమి ఆభరణాలు ధరించాడు, ఏం వాహనాలు ఉన్నాయి, ఎలాంటి ఇల్లు ఉంది, భార్య లేదా భార్యలు ఎంతమంది ఉన్నారు, ఎలాంటి సుఖాలను అనుభవిస్తున్నాడు, చిత్ర విచిత్రమైనటువంటి వస్తువులు ఏమున్నాయి, పాతవే ఉన్నాయి, కొత్తవే ఉన్నాయి. శాతవాహనుల కాలం నాటి పదార్థాలు ఏమైనా, వస్తువులు ఏమైనా అతని దగ్గర ఉంటే అతను గ్రేట్. లేదంటే లేటెస్ట్ మోడల్ ఏమైనా అతని దగ్గర ఉంటే అతను గ్రేట్. అది ఈ రెండు విచిత్ర రూపాలు అంటాడు దాన్ని. విచిత్రమైనటువంటి దాన్ని దేన్ని అంటాం మనం? లోకంలో ఎవరికీ లేకుండా వీడికి మాత్రమే ఉంటే దాన్ని విచిత్రం అంటాం. కాబట్టి రకరకాలైనటువంటి వస్తువులతో, రకరకాలైనటువంటి శరీరాలతో తాదాత్మ్య సంబంధం కలిగినటువంటి జీవుడు అనుభవిస్తూ ఉంటాడు. ఇది జాగ్రత్త అవస్థ. ఇవన్నీ స్థూల పదార్థాలన్నీ, ఈ సుఖాలన్నీ కూడా స్థూల పదార్థాల చేతనే అనుభవిస్తాడు. ఇంద్రియ విషయాలు ఉన్నాయే, శబ్దము, స్పర్శ, రూపము, రసము, గంధం, వీటి ద్వారా కదా నువ్వు అనుభవిస్తూ ఉన్నావు. బాహ్యేంద్రియాలంటే వీటికి ఏం అవసరం? పదార్థాలు అవసరం, స్థూల పదార్థాలు అవసరం. పదార్థాల వల్లనే అనుభవిస్తాడు. కాబట్టి ఇంద్రియ విషయాలను అనుభవించడానికి స్థూల పదార్థాలు అవసరం. ఈ పదార్థాలు ఎక్కడి నుంచి తయారయ్యాయండి? పంచీకృతేభ్యో స్థూలేభ్య భూతేభ్య. ఆ పదార్థాలన్నీ కూడా పంచీకృత పంచభూతాల నుంచి ఏర్పడ్డాయి. శరీరం ఎక్కడి నుంచి ఏర్పడింది? పంచీకృత పంచభూతాల నుంచి ఏర్పడింది. అంటే ఏమర్థం? ఒక శరీరానికి ఇంకో శరీరంతో, అంటే ఒక పదార్థానికి ఇంకో పదార్థంతో సుఖం ఉంది అనేటువంటి భ్రాంతి ఎవరికి ఉంది? జీవానికి ఉంది.
దానివల్ల దీనికి ఎట్లా సుఖం ఉంటది? దానివల్ల దీనికి సుఖం లేదు. దానివల్ల దీనికి సుఖం ఉంది అనే భ్రాంతిలో జీవుడు ఉన్నాడు. ఆ భ్రాంతి ఎప్పుడుంది? జాగ్రత్త కాలంలో ఉంది. కాబట్టి నాయన, జాగ్రత్త అవస్థలో మాత్రమే ఉండేటువంటిది ఇది. కాబట్టి మోహం జెహి, మోహాన్ని వదులుతుంది. మోహం జెహి. ఇప్పుడు ఈ శరీరానికి ఇంత ప్రశస్తి ఎందుకు వచ్చింది అనుకుంటున్నావు? జాగ్రత్త అవస్థ వల్ల మాత్రమే వచ్చింది. కాబట్టి సేవాం కరోతి జీవ, స్వయం తనంతకు తానుగా అనుభవిస్తాడు. ఇక్కడ స్వయం అని ఎందుకు అన్నాడు? పైన పూర్వకర్మణ అని ఒక మాట అన్నాడు. అంటే ఏమర్థం? వచ్చేటువంటివన్నీ పూర్వకర్మల ద్వారా వస్తాయి. మరి ఇక్కడ స్వయం ఎందుకు వచ్చింది? పూర్వకర్మల ద్వారా అనుభవిస్తాడని చెప్పాలి కదా. అంటే జీవుడు ఏతదాత్మన ఈ శరీరాన్ని స్వయం తానుగా అనుకోని అనుభవిస్తాడు అని. అది పూర్వకర్మల వల్ల వచ్చినటువంటి శరీరం అయినప్పటికీ ఇదం స్థూలం పూర్వకర్మణ సముత్పన్నం. ఈ స్థూల భోగాయతనం స్థూలమైనటువంటి భోగాయతనం పూర్వకర్మణ సముత్పన్నం. స్థూలమైనటువంటి శరీరం పూర్వకర్మల చేత ఏర్పడింది. కానీ ఏమనుకుంటున్నాడు? స్వయం తానే అనుకుంటున్నాడు. ఇది పంచీకృత పంచభూతాల నుంచి వచ్చినటువంటిది అనేటువంటి భావన లేదు. అది మర్చిపోయాడు. తాదాత్మ్య సంబంధాన్ని పొంది, అది నిజమైనటువంటి తాదాత్మ్యమా? కాదు, కల్పితం. నిజంగా కాదు, కల్పితం. జీవ స్వయం ఏతదాత్మన, జీవుడు తనకు తానుగా తాననుకొని ఏతదాత్మన ఈ శరీరాన్ని తాననుకొని స్థూల పదార్థాల్ని అనుభవిస్తూ ఉన్నాడు. దేని ద్వారా? ఇంద్రియాల ద్వారా. ఎప్పుడు? జాగ్రత్త అవస్థలో. అందువల్లనే అక్కడ అనుభవిస్తూ ఉన్నాడు కాబట్టి జాగ్రత్త అవస్థకు అంతటి ప్రశస్తి వచ్చింది. కాబట్టి నాయన, జాగ్రత్త అవస్థలోనే నీకు ఈ ప్రపంచం మీద వ్యామోహం కలుగుతూ ఉంది. గుర్తుపెట్టుకో, నీ మోహానికి కారణం జాగ్రత్త అవస్థ, స్వప్నావస్థ, సుషుప్తి. అంటే జాగ్రత్త అవస్థే కారణం. సుషుప్తిలో ఆనందంగా ఉంటది, హాయిగా ఉంటది కదా అని అంటే, ఆ ఆనందంగా ఉన్నాము, హాయిగా ఉన్నాము అనేది కూడా మళ్ళీ జాగ్రత్త అవస్థలోకి వచ్చినప్పుడే తెలుస్తుంది, సుషుప్తిలో తెలియదు. కాబట్టి మీ సుఖానికి దుఃఖానికి కారణం జాగ్రత్త అవస్థ. అంటే అది అభివ్యక్తం అయ్యేది జాగ్రత్త అవస్థలోనే. కాబట్టి మొత్తం వ్యవహారం అంతా జాగ్రత్తలోనే నడుస్తుంది. ఆ జాగ్రత్తలో వ్యవహారం నడవాలంటే ఇంద్రియాలు కావాలి. ఆ ఇంద్రియాలు ఏమిటి? బాహ్యేంద్రియాలు. అవి ఎట్లా తయారైనాయి? పంచీకృత పంచభూతాల నుంచి తయారైనాయి. అంటే ఏమర్థం? పదార్థం నీది కాదు, అనుభవించేది నువ్వు కాదు. దాని కర్మ కొద్దీ దానికి వస్తా ఉంది, పోతా ఉంది, అంతే తప్ప జీవుడు ఏమనుకుంటున్నాడు? స్వయం తన వల్లనే ఇవంతా జరుగుతుంది అని భ్రాంతిలో ఉన్నాడు. ఆ తాదాత్మ్య సంబంధం చేత బంధాన్ని ఏర్పాటు చేసుకొని శరీరాన్ని అభిమానిస్తూ ఉన్నాడు. ఆ శరీరాన్ని అభిమానించేటువంటి ఈ స్థూల జీవునికి విశ్వడు అని పేరు. ఆ జీవాత్మకు విశ్వడు అని పేరు. ఆ స్వప్నంలో ఉండేటువంటి స్వప్నాభిమాని, స్వప్న శరీరాభిమాని జీవునికి తైజసుడు అని పేరు. సుషుప్తిలో ఉండేటువంటి జీవునికి ప్రాజ్ఞుడు అని పేరు. కాబట్టి ఇక్కడ మొత్తం వ్యవహారం అంతా ఎవడు నడుపుతాడు? విశ్వడు. విశ్వం అంటే ఏమనుకున్నాం? సృష్టి, కనిపించేటువంటిది. అందువల్ల ఆ జీవుడు ఈ కనిపించేటువంటి స్థూల సృష్టిని అనుభవిస్తాడు కాబట్టి అతనికి
విశ్వడు అని పేరు పెట్టాం. విశ్వంలో కనిపించేటువంటి పదార్థాలతో అనుభవిస్తున్నాడు. స్థూల అనుభవం ఉంది కాబట్టి, స్థూల పదార్థ అనుభవం ఉంది కాబట్టి విశ్వడు అన్నాం. స్వప్నంలో తైజసుడు అన్నాం. తైజసుడు అంటే తేజస్సు కలిగిన వాడు, కాంతి కలిగినటువంటి వాడు. ఎందుకు? కళ్ళు మూసుకున్నాం. నిద్రపోయేటప్పుడు కదా స్వప్నం వస్తుంది, కళ్ళు మూసుకొని కదా ఉంటాం. కానీ అక్కడ పదార్థాలన్నీ మనకు కనిపిస్తాయా లేదా? వస్తువులన్నీ కనిపిస్తాయా లేదా? వస్తువు కనిపించాలంటే అక్కడ కాంతి ఉండాలి కదా. ఆ కాంతి రూపంలో జీవుడు పరిణామం చెందినాడు అక్కడ. అందుకని తైజసుడు అన్నాం. ఒక నాటకం ఆడేటప్పుడు ఆ స్టేజ్ మీద నాటకం జరగాలి అంటే ఆ స్టేజ్ మీద ఒక మంచి లైటింగ్ ఉండాలి, బల్బ్ ఉండాలి. ఆ దీపం లేకపోతే వీళ్ళందరూ కనిపించరు. ఆ కారణం చేత అక్కడ ఏమంటున్నాం మనం? స్వప్నంలో ఉండేటువంటి జీవుణ్ణి తైజసుడు అంటున్నాం. మూడో వాడెవడు? ప్రాజ్ఞుడు. అంటే జ్ఞానం కదా, తెలియడం కదా. ప్రాజ్ఞ అంటే బాగా తెలిసినటువంటి వాడు, అన్నీ తెలుసు కానీ ఏది వ్యక్తం కాకుండా ఉంది. అంటే జాగ్రత్త అవస్థలో నువ్వు ఏ వస్తువుకు సంబంధించినటువంటి జ్ఞానాన్ని సముపార్జించినావో దాన్ని అంతా జాగ్రత్తగా పెట్టుకొని ఉండేటువంటి వాడు, ఆ జ్ఞానం అంతా ఉండేటువంటి వాడు ప్రాజ్ఞుడు. ప్రాజ్ఞుడు అంటే అర్థం ఏంటి? జ్ఞానం ఉంది కానీ అజ్ఞ, తెలియకుండా ఉన్నాడు, దాన్ని వ్యక్తం చేయడం లేదు. పూర్వపు జ్ఞానాన్ని అభివ్యక్తం చేయకుండా ఉంటాడు. మళ్ళీ జాగ్రత్తలోకి వచ్చిన తర్వాత జాగ్రత్తగా ఈ జ్ఞానాన్ని అంతా అందిస్తాడు. అందువల్ల అతన్ని ప్రాజ్ఞుడు అన్నాం. కాబట్టి విశ్వడెవరు? జీవుడు. తైజసుడెవరు? జీవుడు. ప్రాజ్ఞుడెవరు? జీవుడు. ఈ మూడు భేదాలు ఎందుకు వచ్చినాయి? అవస్థా భేదాలు. అవస్థ వల్ల భేదాలు వచ్చినాయి, కానీ మూడు ఒకటే. అందువల్ల నీకు దేని మీద వ్యామోహం కలుగుతుందో, ఈ దేహ దార సుతాదుల మీద నీకు వ్యామోహం కలుగుతుంది కదా, ఆ వ్యామోహం దేని వల్ల వస్తుంది అంటే జాగ్రత్త అవస్థలోని విశ్వని వల్ల వస్తుంది. ఆ విశ్వడు వీటితో కల్పిత తాదాత్మ్య సంబంధాన్ని ఏర్పాటు చేసుకొని ఏం చేస్తున్నాడు? ఈ స్థూల పదార్థాలని అనుభవిస్తూ ఉన్నాడు. అందువల్ల ఏం ఏర్పడుతుంది? మోహం ఏర్పడుతూ ఉంది అని చెప్పాడు. కాబట్టి ఇక స్థూల దేహం, దానికి సంబంధించినటువంటి విశేషాలను మళ్ళీ ఇంకొన్ని చెప్పే ప్రయత్నం చేస్తారు. ఇందులో ఏమైనా ప్రశ్నలు ఉన్నాయండి? మామూలుగా కోమాలో ఉన్నవాడు ఉంటాడు కదా, అతనికి జాగ్రత్త అవస్థ లేదు కదా? లేదు. అప్పుడు పూర్వకర్మలు ఉన్నట్ట లేనట్ట ఆయనకి? ఉన్నాయి. శరీరం ఉన్నంత కాలం పూర్వకర్మలు ఉంటది. శరీర కర్మలు కోమాలో ఉంది. ఆ కోమా అనుభవం వానికి ఉంటుంది, ఆ జీవునికి ఉంటుంది. అంటే శరీరంతో అనుభవించాల్సినటువంటి సుఖాన్ని పోగొట్టుకున్నాడు కదా. ఆ సుఖం పోవడం కూడా అనుభవం కదా. అది శరీరాన్ని మోస్తున్నాడు కానీ శరీరం ద్వారా ఎలాంటి ప్రయోజనాన్ని పొందడం లేదు. అది కూడా అనుభవం. పూర్వకర్మలు లేకపోతే పంచభూతాలు ఉంటాయండి. పూర్వకర్మలు లేకపోతే అన్ని శూన్యమైతే పంచభూతాలు ఉంటాయి? ఉండవు. పంచభూతాలు కూడా లయమైపోతాయి కదా. ఈ సమిష్టి కర్మల యొక్క అనుభవం కోసం ఏర్పడినటువంటివే పంచభూతాలు. పూర్వకర్మ చేత ఏర్పడిందని ఎలా అనుభవంలోకి తెచ్చుకోవాలి? ఇది శరీరమా? ఈ వైవిధ్యాన్ని బట్టే. వైవిధ్యం. ఒకే తల్లికి నలుగురు పిల్లలు పుట్టినారంటే ఒకడు చక్కగా చదువుకుంటున్నాడు, ఒకడికి చదువు రావడం లేదు, ఒకడు వ్యవసాయం చేస్తున్నాడు, ఒకడు ఉద్యోగం చేస్తున్నాడు, ఒకడు అనారోగ్యంతో ఉన్నాడు, ఒకడు సుఖంగా ఉన్నాడు, ఒకడి పెళ్లి అయింది, ఒకడు పెళ్లి కాలేదు, ఒకడికి సంతానం ఉంది, ఒకటి సంతానం లేదు. వై?
ద డిఫరెన్సెస్. పూర్వకర్మలు. ఆ, భూమి ఏమి కర్మ చేసింది? పూర్వకర్మన ఉందా లేదా? భూమి, ఎర్త్. ఆహా, వాటి కర్మలు లేవు. ఉమ్. పంచభూతాలు కర్మలు లేవు. జీవుల యొక్క కర్మల కోసం అవి కల్పించబడ్డాయి. ఆ, ఇప్పుడు మనసు ఉంది కదా మనకి, ఉమ్. అది ఈ జన్మ వరకే ఉంటుంది, వచ్చే జన్మలో కూడా వస్తుంది అదే మనసు. అదే మనసు వస్తుంది, ఆలోచనలు మారిపోతాయి. సూక్ష్మ శరీరం కదా. మనసు, బుద్ధి, చిత్తం, అహంకారం, ఈ అంతఃకరణ అలాగే క్యారీ అవుతుంది. అయితే ఈ శరీరంతో ఏమేమి అనుభవించాలనో ఆ ఆలోచనలు మాత్రమే వస్తాయి, మిగిలినవి హైడ్ అయి ఉంటాయి. ఇప్పుడు మీ మనసులో మీ పూర్వజన్మల సంస్కారాలు ఉన్నాయి, మీ తరువాత జన్మల సంస్కారాలు కూడా ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. అయితే ఈ జన్మకు ఏవి అవసరమో అవి మాత్రమే వస్తూ ఉంటాయి, అవి మాత్రమే వస్తూ ఉంటాయి. ఎట్లా అంటే భూమి లోపల చాలా విత్తనాలు ఉంటాయి. ఒక వర్షం పడింది అనుకోండి, పై పొరలో ఉండేటువంటి మొలకలు వచ్చేస్తాయి త్వరగా. మళ్ళీ ఎండ కాస్తుంది, ఇవన్నీ చనిపోతాయి. మళ్ళీ వర్షం కురుస్తుంది, మళ్ళీ మొలకలు వస్తాయి. అన్ని విత్తనాలు మొలకలు వచ్చేసినాయి కదా మొదటిసారే. మళ్ళీ ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చాయి? దాని తర్వాత పొరలో ఉండేటివి వచ్చినాయి. కాబట్టి మీ సూక్ష్మ శరీరం మీ జన్మ జన్మాంతరాల వాసనలన్నింటినీ, కర్మ వాసనలన్నింటినీ, పూర్వకర్మలన్నింటినీ రాబోయే జన్మల్లో మీరు అనుభవించాల్సినటువంటి వాటిని కూడా మోసుకొని ఉంటుంది. ఎట్లా అంటే ఒక మెకానిక్ షాప్ లో అన్ని సైజులకు సంబంధించినటువంటి స్పానర్లు ఉంటాయి. కానీ ఏ నట్టు బిగించాలనో ఆ స్పానర్ మాత్రమే తీసుకుంటాడు, మిగిలినవి లేవని కాదు. ఏ సైజు నట్టు బిగించాలనో ఆ స్పానర్ మాత్రమే తీసుకుంటాడు, మిగిలినవి లేవని కాదు. మిగిలినవి కూడా ఉంటాయి, వాటి అవసరం వచ్చినప్పుడు అది వస్తుంది. షెడ్ ఉమ్, మూసేసాడు అనుకోండి, ఏ స్పానర్ లేదు. అది. ఇప్పుడు మనం ఏ ప్రదేశంలో పుట్టాలి, ఇతరులతో ఉంటాం కదా. అవును. ఆమ్, ఆ, వాళ్ళు కూడా పంచభూతాలు లెక్కనే అవుతుంది పూర్వకర్మలో. అంతే. పూర్వకర్మల అన్ని ప్రకారం. పూర్వకర్మలు. అంతే. అన్ని పూర్వకర్మలు. అన్ని పూర్వకర్మలు. ఉదాహరణకి తిరుపతిలో ఒక అబ్బాయి పుట్టాడు. అతను అమెరికా అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి. అమెరికా అమ్మాయి తిరుపతి అబ్బాయిని పెళ్లి చేసుకోవాలి. కర్మ ఏం చేస్తుంది? వాళ్ళిద్దరిని కలుపుతుంది. ఆ అబ్బాయి 100 సంవత్సరాలకు ముందు పుట్టడు, అవకాశం లేనప్పుడు పుట్టడు, ఆ అవకాశాలు వచ్చినప్పుడు పుడతాడు. అట్లా. ఏమైనా ప్రశ్నలు ఇంకా ఉన్నాయండి? లేవండి, అంత బాగా చెప్పారు. ముగిద్దాం. ఓ సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణి నమోస్తుతే. ఓం స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయ్యేణ మార్గేణ మహిం మహిషాః గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాः సమస్తాः సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. ధన్యవాదాలు.